ఈరోజు మధ్యాహ్నం భోజనానికైతే బచ్చల కూర పెసరపప్పు చేశాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. పెసరపప్పు మంచి రుచిగా ఉంటుంది. ముందు కొంచెం పలచగానే ఉంచుకోవాలి. మనం తినేటప్పటికీ అది వేగరం దగ్గర పడిపోతుంది కదా, గట్టిగా అయిపోతుంది. అందుకని తినేసరికి బాగుంటుంది. తర్వాత ఈ కొత్తిమీర కట్ట 10 రూపాయలు. ఈ 2 క్యారెట్లు కిందటి వారం అనమాట. ఈ రెండింటితో పచ్చడి చేయాలనుకున్నాను. క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నాను. ముందుగా మూకుట్లో కొంచెం నూనె వేసి దానిలో ముందుగా మెంతులు వేసాను. ఆ మెంతులు వేగుతుండగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అవి కూడా వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసాను. ఇవి ఒక 10-12 ఉంటాయనుకోండి కారాన్ని బట్టి. తర్వాత మినపప్పు వేసాను. అది కూడా దోరగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు వేసాను. అవి బాగా మగ్గుతుండగా కొత్తిమీర ఉంది కదా శుభ్రం చేసుకున్నది, అది బాగా నీరంతా పిండి అది వేసాను. కిందటి వారం ఎప్పుడో తెచ్చిన కొత్తిమీర ఉండిపోయింది అలాగే ఫ్రిడ్జ్లో. కలర్ మారింది కానీ అది బాగానే ఉందన్నమాట. సరే ఇంకంతగా వాసన లేదని చెప్పి అది కూడా శుభ్రం చేసి కట్ చేసి ఇందులో వేసాను ఈ పచ్చట్లోనే. ఇదంతా బాగా మగ్గుతుండగా పసుపు, ఉప్పు, ఇంగు కూడా వేసానండి పోపులో, మర్చిపోకండి. తర్వాత చింతపండు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ అన్నంలో తినే పచ్చళ్ళలో అయితే బెల్లం ఆప్షనల్ అండి. నేను కూడా ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను. ఈరోజు ఎందుకో సరదాకు వెయ్యాలనిపించింది. చిన్న పిసిరి బెల్లం, 1 స్పూన్ బెల్లం తరుగు అనుకోండి, అది వేసాను గ్రైండ్ చేస్తున్నప్పుడు. ఇదిగో చూస్తున్నారు కదా. తర్వాత రాత్రికైతే దోశలు అనుకున్నాము. అయితే నేను ముందుగా ఏం నానపెట్టలేదు, దోశ బ్యాటర్ కొని తెచ్చేసుకున్నాము. తర్వాత కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి చట్నీకి పోపు ఎంతమంది వేస్తారు, ఎంతమంది వెయ్యరు? మా ఇంట్లో నృహరికైతే పోపు వేస్తే ఇష్టం, విహారికి నాకు అంతగా పోపు ఇష్టం ఉండదన్నమాట. నేను ఒక్కోసారి అలా ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను. ఈరోజు పోపు వేశాను. అయితే దోశలు సూపర్గా వచ్చాయండి. నేను తింటుండగా మా విహారి ప్రయోగం చూడండి నా కోసం. అమ్మా నేను వేస్తాను అన్నాడు. సరే వెయ్యి అన్నాను. అది ఆఖరికి ఎలా వచ్చిందో చూడండి మీరే. సరే, శనివారం మీ టిఫిన్లు అయ్యాయా? ఏం చేసుకున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకండి. అందరికీ శుభరాత్రి.